గుడ్ మార్నింగ్ మావయ్య. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. రాథోడ్ రాథోడ్ ఈ ముసలుడేంటి ఒక్కరోజుకే దాన్ని తెగ మిస్ అయిపోతున్నాడు. అది లేకుండా బ్రతకడం అలవాటు చేసుకోవాలని ఎప్పుడు తెలుసుకుంటాడో. అది అసలు ఎప్పటికీ తిరిగి రానివ్వను. లేదు, కోడలు లేకుండా ఉండడం కష్టం, అమ్మని దాన్ని కలిపేద్దామన్న ఆలోచన వస్తే మాత్రం ఆలోచనని మిమ్మల్ని చంపేస్తా. ఏంటండి ఎప్పుడు లేని పేపర్ పట్టుకుని బెడ్రూమ్లోకి వచ్చారు? విశాలంగా ఉన్న హాల్లో నిశ్శబ్దం నన్ను కూర్చొనివ్వలేదే. కోడలు ఒక్క పూట లేకపోతే ఇల్లు ఇల్లుగా లేదు. మిస్సమ్మ నవ్వుతూ ఇంట్లో తిరుగుతుంటే ఏదో తెలియని ఆనందం ఉండేది. అత్తయ్య మావయ్య అంటూ ప్రతి చిన్నదానికి మనతో వచ్చి మాట్లాడేది కదండి. అందుకే ఒక పూట లేకపోయేసరికి ఎంతో వెలితిగా ఉంది. మిస్సమ్మా, 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 కాఫీ. మిస్సమ్మా, ఎక్కడున్నావు? మిస్సమ్మకు బాగా అలవాటు పడిపోయారు సార్. అందుకే మిస్సమ్మ లేదన్న విషయం గుర్తుకు లేదు. అమ్మా, అమ్మా, నాన్న, అమ్మ ఎక్కడ? పడుకుంది నాన్న. ఈ టైం వరకు పడుకుందా? బాగా అలసిపోయింది నాన్న. ఆరోగ్యం అంతా బాగానే ఉందా? డాక్టర్ గారిని ఏమన్నా పిలిపించరా? నిన్న రాత్రి అందరికీ వంట చేసి అలసిపోయింది నాన్న. అందుకే కాసేపు పడుకుంటే సరిపోతుందిలే. అమర్కి కాఫీ ఇచ్చి మార్కులు కొట్టేద్దాం. వద్దులే, పొద్దున్నే అమర్కి మంచి కాఫీ ఇవ్వకపోతే రోజంతా చిరాకుగా ఉంటాడు. ఆ చిరాకు నా మీద ఉండకూడదు. అసలు వంట విషయంలో అమర్ని ఇంప్రెస్ చేయాలని అనుకోవద్దు, అది చాలా రిస్క్. రాథోడ్ సార్, మన ఇంట్లో మిస్సమ్మ లేదు కదా, వంట మనిషి కావాలి. ఎవరైనా ఉంటే మాట్లాడు. అలాగే సార్. అలాగే ఒక పని మనిషి కూడా కావాలి. అర్జెంటుగా రమ్మని చెప్పు. మిస్సమ్మ లేకపోతే ఇల్లంతా డస్ట్బిన్ లా ఉంది. అసలే మిస్సమ్మ ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. అవునవును సార్, అలాగే. అలాగే పిల్లలకి ఒక కేర్ టేకర్ కూడా కావాలి. మంచి వాళ్ళని చూడు. మిస్సమ్మ ఉంటే పిల్లల్ని తల్లిలాగా చూసుకునేది. కరెక్ట్ సార్. కనీసం పిల్లల్ని పిల్లల్లాగా చూసుకునే వాళ్ళని పిలిపించు. కష్టమే సార్, కానీ ట్రై చేస్తా. రాథోడ్, నాకు నా భార్యకి వయసు అయిపోయింది కదా, మాత్రలు ఒక పూట వేసుకుంటే ఇంకో పూట మర్చిపోతున్నాం. మిస్సమ్మ ఉంటే మర్చిపోకుండా టైంకి అన్నీ ఇచ్చేది. ఇప్పుడు మిస్సమ్మ లేదు కదా, మమ్మల్ని చూసుకోవడానికి ఒక హోమ్ నర్స్ కూడా కావాలి. మంచి వాళ్ళని చూడు.
ఓకే సార్. ఒక్క మిస్సమ్మ లేకపోతే ఇంతమంది అవసరం ఉందని బయటపడింది సార్. ఇన్ని రోజులు తన ఈ ఇంటిని పట్టించుకుంటుంది కాబట్టి మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. తనకి మనము మన ఇల్లు ఎంత అవసరమో నాకు తెలియదు కానీ మనకి ఈ ఇంటికి మిస్సమ్మ అవసరం చాలా ఉంది రాతోడ్. ఏ కష్టమూ లేకుండా మిస్సమ్మ దొరికేసింది కదా. అందుకే ఈ ఇంట్లో చాలా మందికి తన విలువ అర్థం కావడం లేదు.